నమస్కారం ఎమ్మెల్యే గారు. రాజా, ఈ ప్రోటోకాల్ మాత్రం బాగా మెయింటైన్ చేస్తాం. ఇది మాత్రం ఇవ్వవు. మీరేదో ఇవ్వడానికి తెచ్చినట్టున్నారు. లాస్ట్ టైం పళ్ళు చెప్పులు తెచ్చా, సాటిస్ఫై కాల. అందుకే ఇల్లంతా ఎలక్ట్రిక్ సామాన్తో దించి పారేశా. హలో స్కూల్ పిల్లలు, కాలేజీ పాపలు, వంటింటి పిండి గారు, రావాలి ఆప్కులు వచ్చారు. రే బంగారు కుటుంబానికి ఇవ్వండి రా బహుమతులు. డాక్టర్ పాపకు ఆపిల్ ల్యాప్టాప్ ఇచ్చాయి. సూపర్. రెండో అమ్మాయికి ట్యాప్ మేకప్ కిట్ ఇచ్చాయి. ఫంటాస్టిక్. మూడో పాపకి డిజైనర్ డ్రెస్ ఇచ్చాయి. ఓ అబ్బా. బామ్మ గారికి ఐఫోన్ 6s లేటెస్ట్ పింక్ కలర్ లేడీస్ ఫేవరెట్ తీసుకోండి. ఇది నాకెందుకండి? బామ్మగారు మీరు వయసులో ఉన్నప్పుడు వాట్సాప్ వాడలేదు. చాటింగ్ చేయండి, ఎంజాయ్ చేయండి. రాజా, వీళ్ళ ఆనందమే బాబా ఆనందం, బాబా ఆనందమే నా ఆనందం. నా ఆనందం ఏంటో బాబుకి తెలుసు. నేనంత ఆనందంగా లేనే. ఎందుకు లేవు? నిన్న కాలేజీ సీటు, ఈ రోజు ఇల్లంతా సామాన్తో దింపేశా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంతకంటే ఏం కావాలి రాజా? బామ్మగారు, మొన్న మీ మనసులో ఏదో కోరిక ఉందని చెప్పారు కదా, అదేంటో చెప్పండి, తీర్చేస్తారు. బామ్మగారు, మీకేం కావాలో చెప్పండి. చెప్పండి అమ్మా, మీ కోరికలు తీరుస్తాం కదా. ఇల్లు చాలా పాతపడిపోయింది. పెంకులన్నీ పెగ్గులేపిద్దాం. దూలాలన్నీ విరిగిపోయి కొత్త చేపిద్దామమ్మా. ఎంతో అక్కర్లేదు అమ్మా. ఓ 30 కోట్లు ఖర్చు పెట్టి లేటెస్ట్ ఫ్యాషన్ గా కట్టించావనుకో 10 తరాలకి మాకు పనికొస్తుందా? అబ్బా చేసేమ్మా. అరే ఆగానా, నువ్వు తలుచుకుంటేంత ఏంట్రా తలుచుకునేది? అరే పేద వృద్ధనారి కావాలంటే ఇంత పప్పు అడగాలి, ఇంత పులిహారం అడగాలి, ఒక నేత చీర అడగాలి. 30 కోట్లేంటిరా? నా ఇల్లే 3 కోట్లు లేదురా. ఏ మారికి మానవత ఉందా? ఎక్కించు రాజా, యూట్యూబ్ లో ఎక్కించే రాజా. బామ్మ, మనకి ఫ్యాంటసీలు వద్దు గానీ వీళ్ళ నాన్నగారు, మీ బంధువులు అందరికి నచ్చేలా ఒక కోరిక చెప్పండి. అదే మా చిన్నమ్మాయికి ఎప్పటి నుంచో ఓణీలు ఫంక్షన్ చెయ్యాలి. బామ్మగారు